రాత్రంతా నిద్రలా నేను ఎంపీనైతే అని మస్తు కలవరిచిండు మా మామ. మరి ఎంపీ అంటే వార్డు మెంబర్ అనుకుంటుండో ఏమో. ఇంతకు ఈ మోతవారి ఏడున్నట్టు. మామా, ఓ మామా, పాలు ప్యాంటేస్తే మాస్, పాలు షర్ట్ వేస్తే మాస్, పాలు మడతెడితే మాస్, పాలు పాలిటిక్స్ మాస్, పాలు పనితనము మాస్. ఓ మామా, నువ్వేందే కేఎల్ఆర్ పార్క్ గెట్ వేసినావు? పేదలంటే ప్రాణం ఇచ్చే మా అన్న పాలు, కన్ను మిన్ను కన్న గొప్ప మనసైన పాలు, ప్రజాశాంతిలో పుట్టినవయ్యా. నీ పాట మంచిగానే ఉన్నది కానీ ముందు మ్యాటర్ ఏందో చెప్పు మామా. జై పాలు, జై జై పాలు, ప్రజాశాంతి పార్టీ జిందాబాద్ జిందాబాద్, ప్రజాశాంతి పార్టీ జిందాబాద్ జిందాబాద్. కింద మీద ఊపు మా పాలన తోపు, కింద మీద ఊపు మా పాలన తోపు. టిన్నర్ టిన్నర్ పాల్ విన్నర్, టిన్నర్ టిన్నర్ పాల్ విన్నర్. ఓ మామా, మస్తు జోష్లున్నావు కదా ఇయ్యాల. కొంపదీసి పాల్సర్ పార్టీకి వచ్చే ఎలక్షన్ లో ఓటేస్తావా ఏంది? ఓటేయడం కాదు, ఓటీనే చేస్తా. తెలంగాణ గడ్డ మీద పాలన్న జెండరా, పాలన్న జెండరా, పాలన్న జెండ ఎగురుతుంది చూడరో, మన పాలన్న జెండరా. మన ప్రజాశాంతి పార్టీ జెండా, ప్రజాశాంతి పార్టీ జెండా. అబ్బో, పగటి కళ్ళు బగ్గనే కంటున్నావు కదా. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు వాటి కలలే రేపటి నిజాలు. రేపటి దానికి ఎందుకు, ఈ ఎలక్షన్లలో నేను పోటీ చేస్తా, తెలంగాణలో ఎంపీ అయిపోతా. మా పాలు సార్ ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమే కూడలా. అమ్మో, పాల్సార్ కంటే 4 మాటలు ఎక్కువనే నేర్చినావు కదా. ఏదో మా సార్ అంటే మాకు బాగా అభిమానం. ఆయన కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. ఆయన ఫోటో ముంగడ పెట్టుకొని చూస్తుంటే అట్లా మాటలు వచ్చేస్తూనే ఉంటాయి తూటాలు లెక్క. అయినా మాటలతో ఎంపీ అయిపోతారా? అసలు మీ పాల్సర్ పోటీ చేస్తుండా? ఏం మాట్లాడుతున్నావు కోడలు బోట్? ఎవరు పోటీ చేసినా, ఎవరు పోటీ చెయ్యకపోయినా మా ప్రజాశాంతి పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది. ఎవరు ఎవరితో పొట్టు పెట్టుకున్నా సరే మా పార్టీ ఒంటరిగా ధైర్యంగా పోటీ చేస్తుంది. తెలంగాణలో ఉన్న 17 స్థానాలలో మా పార్టీ జెండా ఎగరేస్తుంది. అదిరిపోలా. ఆహా, ఎన్ని గెలుస్తారో తమరు పోటీ చేస్తే? 141 దేశాలలోనే ఎంతో మంది ప్రెసిడెంట్లను గెలిపించిన మా పాల్ సార్కు ఈడ 17 మంది ఎంపీలను గెలిపించడం ఒక పెద్ద కష్టమేం కాదు. అందుకే క్లీన్ స్వీప్ చేసేస్తున్నాం. ఈ మాటను రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి, కేసీఆర్ సార్కు చెప్పి అనవసరంగా మీరు పోటీ చేయకండి అని చెప్తాం. ఎందుకంటే పాలను తట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు, అనవసరంగా పైసలు అన్ని దండగైతే అని చెప్తాం. అబ్బబ్బబ్బబ్బా, చెప్పే మాటలకైతే కొంచెం హద్దుండాలి. హద్దులు లేని ప్రపంచమే మాది. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చిన కాడ పోటీ చేస్తాం. అసలు మీ పార్టీ తరఫున పోటీ చేసేటందుకు అభ్యర్థులు ఉన్నారా? అరే ఎందుకు లేరు? మా బాబుమోహన్ గారు లేరా? అదే విధంగా నేను లేనా? కావాలంటే నువ్వు కూడా వచ్చాయి, నీకు కూడా ఒక టికెట్ ఇప్పిస్తా. ఎంతగా మంచిగా ఇద్దరం కలిసి పోటీ చేయొచ్చు, ఎంపీ అయిపోవచ్చు. ఇంకా ఎన్ని రోజులన్నీ అట్లా అనవసరంగా పెట్టుకొని అడ్డంగా వార్తలు చదువుతా కూర్చుంటావు? ఒక్కసారి పార్లమెంట్లో అడుగు పెట్టి గంగులు పాలు అనబడే నేను భారత రాజ్యాంగ సాక్షిగాని ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎట్టుంటుందో ఒక్కసారి ఆలోచన చెయ్యి. పిల్ల ఉట్టక ముందే కుల్ల ఉట్టిండట వెనకటికి నీలాంటోడే. అరే, పాల్సార్ అసలు పోటీ చేస్తాడో లేదో తెలియదు కానీ అప్పుడే నీ మోతేబారి ముచ్చట్లు మొదలు చేసినావా? అరే చూడుండ్రా మా పాలు నవ్విన నాపసేనే వండిస్తాడు తెలుసా నీకు? అవునా? ఆల్ ది బెస్ట్. చూద్దాం మీ పాల్సార్ పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయో, బాబు మోహన్ సార్ పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయో, నువ్వు పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయో. ఇల్లకంగానే పండగ కాదు, ముందుంది ముసల పండగ. చూస్తూనే ఉండు, పోటీ చేస్తా, ఎంపీ అయిపోతా. నువ్వేమో ఆదరాబాద్రా వడకు. నా పియగా నేనే పెట్టుకుంటది. పాల్ సారు జ్యోతి అని పిలిచినట్టు నేను కూడా కోడలనే పిలుస్తా మాటి మాటికి. నీకు దండం మామ, ఆపిగా నడువి నుంచి. చూసిన రానుల్లా ఎన్నికల టైంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి. ఎప్పుడో ఒక తిరుగుంటే ఏముంటుంది, జర ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా మనకు.
के पल्सर एंटरटेनमेंट का बाप है।